మావోయిస్ట్ పార్టీ ఎట్లాంటి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది, దానికి ఎట్లాంటి ఉంటాయి తీసుకోవడానికి గల ఇది? పార్టీ అని అంటే పార్టీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. రెండు రకాలు అంటే ఒకటో పార్ట్ టైం పార్టీ మెంబర్స్, అంటే వాళ్ళు సగకాలము వాళ్ళు ఉద్యోగం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇది అంటే ఎవరిని పడితే వాళ్ళని అంత ఈజీగా తీసుకునే ప్రాసెస్ లాగా అయితే ఉండదు. అన్ని చెక్ చేసి వీళ్ళు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారా లేదా, వీళ్ళు పని చేయగలుగుతారా లేదా, ఇవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉండే తీసుకుంటారా? అయితే కొన్ని సందర్భంలో బట్టి కూడా వచ్చి కూడా వెళ్ళిపోతారు, బలహీనంగా కూడా వచ్చి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నెలకు 10 రోజులకు 20 రోజులకే వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు నక్సలైట్ ప్రేరేపిత పుస్తకాలు చదివి అడవులలోకి పోయే వాళ్ళ సంఖ్య కూడా మెజారిటీగా ఉందని చెప్తారు. మేఘగర్జన, అరణ్య, ఇలాంటి కొన్ని పేర్లు వినపడతా ఉన్నాయి. అట్లాంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే పుస్తకాలు చదివి అడవులలోకి పోయేంత అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అందరూ పుస్తకాలు చదివేం పోరు. పుస్తకాలు కూడా అంటే ఇప్పుడు చదువురాని రైతులు కూడా పోయింది కదా, కూలీలు కూడా పోయింది కదా. కాబట్టి చదువు వచ్చినా రాకున్నా అంటే ఈ సమాజంలో కూడా నార్మల్గా ఇప్పుడు చాలామంది మావోయిస్టుల్లో కూడా భార్యాభర్తలు కూడా నివసించే అవకాశాలు అక్కడక్కడ కనపడతా ఉంటాయి, మనం వింటూ ఉంటాం. వాళ్ళ అంటే వాళ్ళ జీవనం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు అందరితో పాటు కలిసి ఉండే అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి సపరేట్గా ఏమన్నా? నైట్ 10-11 దాకా దాదాపు అందరు కలిసే ఉంటారు. నైట్ తర్వాత ఏంటంటే భార్యాభర్తలు అనుకునే వాళ్ళు సైడ్కి వెళ్ళిపోతారు. సైడ్కి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఎక్కువ దూరం కూడా పోలేరు కదా. ఎక్కువ దూరం అంటే మావోయిస్టుల లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలు పుట్టడం, ప్రసవం, గర్భం దాల్చడం, పిల్లలు అక్కడే అడవులలో పుట్టడం, డాక్టర్లు లేకపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? ప్రెగ్నెంట్ అయిన ఒక మహిళ నడవలేదు కదా, తిరగలేదు కదా, తర్వాత పిల్లలు కన్న తర్వాత వాళ్ళు ఎవరు దాదాలే, ఇదొక సమస్యే కదా. మళ్ళీ ప్రేమలు అనేటి ఏంటి? పిల్లలు ఆపరేషన్ చేసుకోండి, కుటుంబ నియంత్రణ చేసుకోవాలి. మొట్టమొదటి అయితేనో సరే మహిళలు చేసుకున్నారు, ఆ తర్వాత దాదాపు. నమస్తే. సాధారణంగా అడవులలో మావోయిస్టులు వాళ్ళ జీవన శైలి, వాళ్ళ లైఫ్ స్టైలు, ఆహారపు అలవాట్లు, ఎలా ఉంటారు, ఎలా తింటారు, ఎలా బ్రతుకుతారు, ఒకవేళ భార్యాభర్తలు ఉంటే వాళ్ళు ఎట్లా జీవనం కొనసాగిస్తారు, వీళ్ళకు అసలు ఎట్లాంటి అలవాట్లు ఉంటాయి, అడవులలో ఉన్నప్పుడు ఎట్లా బ్రతుకుతారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. నాతో పాటు కేంద్ర కమిటీ మెంబర్, మాజీ కేంద్ర కమిటీ మెంబర్ జంపన్న గారు ఉన్నారు, నాతో పాటు డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. ముందుగా నమస్తే. చాలామందికి సాధారణ ప్రజలకి ఇట్లాంటి ప్రశ్నలు వస్తుంటాయి, క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్ళు అసలు అడవులలో ఎట్లా బ్రతుకుతారు, ఏం తింటారు, ఎట్లా ఉంటారు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ సాధారణంగా వస్తుంటాయి. ముందుగా నా ప్రశ్న ఏంటంటే, అసలు మావోయిస్ట్ పార్టీ ఎట్లాంటి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది, దానికి ఎట్లాంటి ఉంటాయి తీసుకోవడానికి గల ఇది? మావోయిస్ట్ పార్టీ అనేది అంటే గతంలో ఒకప్పుడు పీపుల్స్ వార్, CPIML పీపుల్స్ వార్గా అది స్టార్ట్ అయింది 1980 లోపల. ఆ పార్టీ స్టార్ట్ అయింది. దానికంటే ముందు CPIML ఉండే. అంటే ఎప్పుడైనా ఇది పార్టీ వేరు, తర్వాత ఒక గెరిల్లా ఆర్మీ వేరు. గెరిల్లా ఆర్మీ అంటే దానికి ఉన్న గెరిల్లా ఆర్మీ PLGA, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది ఉంది. పార్టీ అని అంటే పార్టీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. రెండు రకాలు అంటే ఒకటో పార్ట్ టైం పార్టీ మెంబర్స్, అంటే వాళ్ళు సగకాలము వాళ్ళు ఉద్యోగం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ సగకాలం మాత్రం పార్టీ కోసం వాళ్ళ యొక్క టైంను వెచ్చిస్తూ పార్టీ కోసం వెచ్చించి కార్యక్రమాలు చేయాలి. ఫుల్ టైం ఉంటుంది, పార్ట్ టైం కూడా, పార్ట్ టైం ఉంటుంది, ఫుల్ టైం ఉంటుంది. ఫుల్ టైం వాళ్ళు పట్టణాల్లో ఉండొచ్చు, మైదానాల్లో ఉండొచ్చు, ఫారెస్ట్లో ఉండొచ్చు. వీళ్ళు కంప్లీట్గా అంటే వాళ్ళ వృత్తి మొత్తం కూడా విప్లవమే వృత్తిగా వాళ్ళు జీవించడం అనేది. కాబట్టి ఈ రకంగా పార్టీ అనేది ఉంటుంది. కాబట్టి పార్టీలోకి రిక్రూట్ అనేది ఏతుందో, పార్టీ సభ్యులుగా రిక్రూట్ కావడం వేరు. పార్టీ సభ్యులుగా అనుకున్నప్పుడు అంటే బయట ప్రజా సంఘాల లోపల అందులో వాళ్ళకు కూడా సంఘ సభ్యునికి పార్టీ మెంబర్షిప్ ఇవ్వడం వేరు. దాన్ని పార్టీ రిక్రూట్ అంటారు. వాళ్ళు పార్ట్ టైమర్స్ మెంబరా, ఫుల్ టైమర్ మెంబరా అని వేరే. కాబట్టి పార్టీ మెంబర్షిప్ ఇస్తారు, ఇదొక పద్ధతి. ఇంకొకటి పిఎల్జీ లోపలికి ఏంటంటే రిక్రూట్ చేసుకోవడం. పిఎల్జీలకు రిక్రూట్ చేసుకుంటుంటే ఎక్కడైతే దళం ఉంటుందో, దళం కదా,
దళము 5 కావచ్చు 7 కావచ్చు, అంటే ముగ్గురు నుంచి కూడా మొదలైంది ఒకనాడు. ఇవాళ అంటే ఒక దళం అని అంటే 15 మంది ఉంటుండ్రు, ప్లాటూన్ అంటే 25 మంది ఉంటున్నారు, కంపెనీ ఉంటుంది, బెటాలియన్ కూడా ఉన్నది. బెటాలియన్ ఇప్పుడు ఉన్నదా లేదా కానీ బెటాలియన్ కూడా ఉండే. అంటే ఒక మిలిటరీ ఫార్మేషన్ లోపలికి రిక్రూట్ చేసుకోవడం అనేది ఉందో, అంటే ఎవరైతే సరైన వ్యక్తులు అనుకుంటారో అక్కడ టెస్ట్ అవుతారో, అంటే పార్టీలకు రిక్రూట్ చేసుకోవాలనుకున్నా లేదా గెరిలా దళం లోపలికి రిక్రూట్ చేసుకోవాలనుకున్నా అక్కడ పరిశీలిస్తారు. వాళ్ళు ప్రజల మధ్యన ఎట్లా పనిచేస్తున్నారు ఒకటి, తర్వాత వాళ్ళు ఏ వర్గాలు, పేద వర్గాల, మధ్యతరగతి వర్గాల, భూస్వాములు అయితే తీసుకోరు కదా, బలిసిన సంపన్నులు అయితే కోటీశ్వరులు అయితే తీసుకోరు కదా, వాళ్ళు ఎట్లాగూ రారు. కాబట్టి అగ్రకులానికి సంబంధించిన అగ్రకులం వల్ల ఎవరైనప్పటికీ అగ్రకులమా దళిత కులమా అనే కాదు సమస్య. ఏ కులం అయినప్పటికీ వాళ్ళు విప్లవానికి రావడం అంటే వాళ్ళు కొన్ని ఆలోచించుకొని వస్తుంటారు కదా, ఉత్తగా వాళ్ళు రారు కదా, భూస్వాములు అయితే రారు కదా, భూస్వాములు వచ్చినా తీసుకోరు పార్టీలోపటికి, పార్టీ మెంబర్షిప్ ఇవ్వరు. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళను తీసుకుంటప్పుడు వాళ్ళు ఎట్లా ఏ రకంగా ఉన్నారు ప్రజానీకంలో అనేది, సంఘంలో ఎట్లున్నారు, తర్వాత వాళ్ళ క్రమశిక్షణ ఏమిటి అనేది అవుతుందో వీటిని బేస్ చేసుకొని వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు కరెక్ట్గా దళంలో తీసుకోవాలనుకో, గెరిల్లా దళంలో వాళ్ళు వచ్చి పని చేయగలుగుతారా లేదా అనేది ఇవన్నీ పరిశీలించి తీసుకుంటారు. సో ఇది అంటే ఎవరిని పడితే వాళ్ళని అంత ఈజీగా తీసుకునే ప్రాసెస్ లాగా అయితే ఉండదు. అన్ని చెక్ చేసి వీళ్ళు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారా లేదా, అసలు పని చేయగలుగుతారా లేదా, ఇవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉండే తీసుకుంటారా. అంటే సిద్ధాంతం అంటే ఫస్ట్ సిద్ధాంతం ఇదంతా అందరికీ అర్థమేం కాదు. మార్క్సిజం సిద్ధాంతం ఉంది, మార్క్సిజం మొత్తం అర్థం కాదు కదా. కనీస విషయాలు కమ్యూనిస్ట్ పార్టీ అంటే మంచిది, ప్రజల కోసం పనిచేసేది. ఇప్పుడు ఈ వ్యవస్థ లోపల ఏ పార్టీలు కూడా ప్రజల కోసం పనిచేయవు. తప్పనిసరిగా మనం విముక్తి కావాలంటే మనం ఈ పార్టీలో కూడా జాయిన్ కావడం ద్వారా ఇది ఉపయోగపడుతుంది అనేది కొన్ని విషయాలు అర్థం కావడమే, పూర్తిగా అర్థమేం కావు. పార్టీలకు పోయటానికంటే ముందే అన్ని విషయాలు అర్థం కావు. కాబట్టి ఈ రకంగా ఏంటంటే వాళ్ళు తీసుకుని ఆ తర్వాత వాళ్ళకి శిక్షణ ఇస్తారు. కంటిన్యూగా రాజకీయ అధ్యయనం కానీ మిలిటరీ కానీ ఈ అధ్యయనం ఉంటుంది. అయితే తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు జరిగాయంటే జరుగుతాయి, జరిగినవి కూడా ఉన్నాయి కదా. జరిగినాయి కాబట్టి కోవట్లు వచ్చేది కదా. కోవట్లు ఇప్పుడు చాలా వరకు ఏంటంటే వీలైన కాటికి సరైన వ్యక్తులనే తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భంలో కూడా వచ్చి కూడా వెళ్ళిపోతారు, బలహీనంగా కూడా వచ్చి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నెలకు 10 రోజులకు 20 రోజులకే వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ కష్టాలను తట్టుకోలేకపోవచ్చు, వాళ్ళు ఆ క్రమశిక్షణ తట్టుకోలేకపోవచ్చు. తిరిగి మళ్ళీ కుటుంబము తర్వాత ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. కాబట్టి వీటి నుంచి ఏంటంటే వెళ్ళొస్తారు, వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దీనికంటే ఎక్కువగా ఏంటంటే వచ్చి ప్రభుత్వ బలగాలకు అంటే పోలీసులకు ఇంటెలిజెన్స్కి సమాచారం ఇవ్వడం అనేది ప్రమాదకరమైన విషయం. కానీ అట్లా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అట్లా జరిగినవి కూడా ఏంటంటే చరిత్రలో చాలా జరిగినాయి. అంటే కోవర్ట్స్ అంటున్నాం కదా మనం, అట్లా ఆ రకంగా చేయవాళ్ళని కోవర్ట్స్. అంటే ఈ కోవర్ట్స్ అనే వాళ్ళు ముందే ప్రభుత్వము ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. నువ్వు మంచిగా ఫస్ట్ పని చేయి, సంఘంలో మంచిగా పని చేయి, ప్రజలు మంచిగా పని చేయి, వాళ్ళు చెప్పిన ప్రతి పని చేయి, 100% చేయి. తర్వాత నువ్వు మంచిగా ఉన్నావు అనుకుంటే తీసుకుంటారు. కాబట్టి తీసుకున్న తర్వాత పోయిన తర్వాత అక్కడికి పోయి మాకు సమాచారం ఇవ్వు, లేకపోతే అక్కడ తుపాకులు ఎత్తుకొని రా, ఇవే కదా కోవర్ట్స్ అంటే ఇదే పని చేస్తారు కదా. కాబట్టి ఈ రకంగా చేస్తారు. పార్టీలో కూడా పార్టీలో ఫస్ట్ పోయేటప్పుడు మంచిగా ఉన్నప్పటికి కూడా కొంతకాలం తర్వాత 2 ఏళ్ళకు 5 ఏళ్ళకు కూడా కొంతమంది ఒకరిద్దరయ్యారు. 90% మంది కారు, 99% కాదు, ఒకరు ఇద్దరు వివిధ సందర్భాల్లో వాళ్ళ హాస్పిటల్కి పోవడం, లేకపోతే వాళ్ళ ఇతర బలహీనతల మూలంగా కుటుంబాలకు కలవడం. ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు కరీంనగర్లో కత్తుల సమయ ఉన్నాడు. కత్తుల సమయ పార్టీ లోపల పనిచేసే క్రమంలో కోవట్టాడు కత్తుల సమయ. లేదా నయీం కూడా పనిచేసి తక్కువ కాలమే సరే యాక్షన్ లోపల ఉన్నాడు. ఆ తర్వాత జైలు పడ్డాడు. జైలు పడ్డ తర్వాత అతను కోవర్ట్గా మారిండు. ముందు కాదు కోవర్ట్, జైల్లో పడ్డ తర్వాత కోవర్ట్. పోలీసులు బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నాడు. నేను విడుదల చేస్తాము, నువ్వు మాకు చెప్పాలి. మాకు చెప్తే ఏంటంటే బెల్లి లలితను చంపడానికి కారకుడు అదే కదా. బెల్లి లలిత ఈ నయం దగ్గర పోయి రకరకాలుగా పండ్లు లేకపోతే బట్టలు లేకపోతే ఏవో కొన్ని ఇచ్చేది. ఒక దగ్గర వాళ్ళు కాబట్టి ఈమె జైలు ములాఖతు పెట్టి ఆ రకంగా చేసింది. కానీ వాడేం చేసిండు, నయీం వాడు ఈమెను లలితను చంపించడానికి వాళ్ళ తమ్ముని ద్వారా ఆ ప్రయత్నం చేసి చంపించిండు వాడు.
కాబట్టి ఈ రకమైన కోవర్ట్స్ కూడా అంటే తక్కువ. అంటే చిన్న ఎంత 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 పీరియడ్ ఆయన అడవులలో ఉన్నాడు నయీం? అంటే ఇంత పెద్ద నయీం పేరు ఎప్పుడు నయీం ఎప్పుడు అడవిలో లేడు. నయీం భువనగిరి దగ్గర కదా, భువనగిరి దగ్గర ఇక్కడ మైదానం లోపల పనిచేసిండు. జస్ట్ 6 నెలలో 3 నెలలో పనిచేసిండు. పనిచేసే క్రమం లోపల ఇదంతా మైదానమే కదా భువనగిరి ఇదంతా. ఏదో చిన్న దళం లోపల పనిచేసిండు. ఆ తర్వాత ఏంటంటే యాక్షన్ టీంలో పెట్టిండ్రు. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ లోపల యాక్షన్స్ అయినాయి కదా, ఆ యాక్షన్ టీం లోపల అక్కడ తను యాక్షన్ చేసిండు, ఒక్క యాక్షన్. దాంతో పెద్ద పేరు వచ్చింది. అరెస్ట్ అయ్యిండు. ఆ తర్వాత జైల్లో పడ్డాడు. జైల్లో పడ్డ తర్వాత ఈ సమస్య వచ్చింది కదా. చాలామంది కొన్ని చాలా చాలా రకాలుగా చెప్తుంటారు. నక్సలైట్ ప్రేరేపిత పుస్తకాలు చదివి అడవులలోకి పోయే వాళ్ళ సంఖ్య కూడా మెజారిటీగా ఉందని చెప్తారు. మేఘగర్జన, అరణ్య, ఇలాంటి కొన్ని కొన్ని పేర్లు వినపడతా ఉన్నాయి. అట్లాంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే పుస్తకాలు చదివి అడవులలోకి పోయేంత అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇప్పుడు పుస్తకాలు చదివి పోయేటోళ్ళు కొద్దిమంది ఉంటారు. పుస్తకాలు అంటే చాలా సామాజిక అధ్యయనం చేసి పోయిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అందరూ పుస్తకాలు చదివేం పోరు. పుస్తకాలు కూడా అంటే ఇప్పుడు చదువురాని రైతులు కూడా పోయింది కదా, కూలీలు కూడా పోయింది కదా. కాబట్టి చదువు వచ్చినా రాకున్నా అంటే ఈ సమాజం లోపల దోపిడీ జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అణచివేత ఉన్నది. కాబట్టి ఈ సమాజం లోపల ఈ రకంగా మనం ఏ పోరాడినా కానీ సాధ్యం కాదు, తప్పనిసరిగా ఆయుధాలు పట్టుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి పోయినరు. గతంలో పోయినరు. ఇప్పటికీ కూడా ఏంటంటే తగ్గింది, ఇప్పటికైతే తగ్గింది, కానీ గతంలో అయితే ఎక్కువ పోయినరు. అంటే ఇట్లాంటి పుస్తకాలు మన సమాజంలో ఉండకూడదని చెప్పి భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పుస్తకాలను బ్యాన్ చేసింది. ఏం లేకపోతే బ్యాన్ చేసే అవకాశాలు ఉండవు కదా. పుస్తకాలు అనేవి ఇప్పుడు మార్క్సిజం సాహిత్యానికి సంబంధించిన వాటిని ఏం బ్యాన్ చేయలేరు. అనేకంగా ఉన్నాయి కదా. ఇప్పుడు నా ఇంట్లో కూడా ఉన్నాయి కదా పుస్తకాలు. నా ఇంట్లే కాదు, చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి. అంటే వాటిని బ్యాన్ చేయడం అనేది సాధ్యం కాదు. ఇంకేంటి మార్క్సిజానికి సంబంధించిన పుస్తకాలు బ్యాన్ కావు. ఎందుకంటే అవి బహిరంగంగా ఆ రాజకీయాలు ఇప్పుడు సమానత్వం కావాలని కోరడం తప్ప. సమానత్వం కావాలి, దళితులకు కావాలి, బీసీలకు కావాలి, అంటే వర్గ విభేదం ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలని చెప్పడం తప్పు కాదు కదా. ప్రజాస్వామ్యం ఉండాలి, అంటే శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యం నడవడం లేదు అని చెప్పడం తప్పేం కాదు కదా. చెప్పినవి మార్క్సిజంలో కూడా చెప్పిన విషయాలన్నీ ఇవే కదా. కాబట్టి ఇవి తప్పి కాదు. పుస్తకాలు బ్యాన్ చేయడం అనేది ప్రత్యేకించి మావోయిస్టు పార్టీకి సంబంధించిన పుస్తకాలు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ కూడా నిషేధించబడ్డది కదా. మావోయిస్టు పార్టీ నిషేధించబడింది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రజా సంఘాలు ఏవైతున్నాయో, రాడికల్ విద్యార్థి సంఘం ఆర్ఎస్యు కానీ, లేదా రైతు కూల్ సంఘం కానీ, లేదా ఇంక ఇతర జన్నాట్య మండలి వగైరా ఈ సంఘాలు నిషేధించబడ్డాయి. కాబట్టి ఈ సంఘాల పేరుతో ఉన్న పుస్తకాలు ఏవైతున్నాయో అవి నిషేధానికి గురైనాయి. ఇది తప్ప అన్ని పుస్తకాలు నిషేధం అనేది కాదు. అది సో మీరు గతంలో కూడా మీరు మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన ఇది ఉంది. మీ పొజిషన్ ఎలా ఉండేది? అంటే దళ కమాండర్గా పనిచేశారా, కేంద్ర కమిటీలో పనిచేశారా? మీ పొజిషన్ ఏంటి అసలు అప్పుడు మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు? నేను 1984 లోపల పార్టీ లోపలికి రిక్రూట్ అయినా. నేను 84 హైదరాబాద్ నుండి నేను అడవి ప్రాంతానికి నేను వెళ్ళిపోయాను. నేను మొట్టమొదటగా కొద్ది కాలం దళ సభ్యునిగా, ఆ తర్వాత దళంలో డిప్యూటీ కమాండర్గా, ఆ తర్వాత కమాండర్గా, తర్వాత జిల్లా కమిటీ మెంబర్గా, తర్వాత రీజనల్ కమిటీ మెంబర్గా, తర్వాత అక్కడ స్టేట్ తెలంగాణ హెచ్జెడ్సీ అంటారు దాన్ని, NTHZC ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ, ఆ కమిటీ మెంబర్గా, ఆ తర్వాత సెక్రటరీగా ఎన్నికైనా, ఆ తర్వాత CC మెంబర్గా ఎన్నికైనా. ఇది నా మొత్తంగా CC మెంబర్, CMC మెంబర్గా, CRB మెంబర్గా లాస్ట్కి ఉండేందంటే నేను ఆ తర్వాత బయటకు వచ్చాను. సో దీంట్లో కూడా ప్రమోషన్స్ ఉంటాయి. పార్టీలో కూడా వాళ్ళు చేసే యాక్టివిటీస్ని బట్టి ప్రమోట్ చేస్తుంటారు. ప్రమోషన్స్ ఉంటాయి, ఎన్నిక ఉంటుంది. ప్రమోషన్స్ అంటేనో విత్ ఇన్ ది కమిటీ కింది నుంచి తీసుకుంటుంది, డైరెక్ట్గా తీసుకుంటుంది. కానీ అంటే వీలైన కాడికి ఏంటంటే మహాసభ లోపల కాన్ఫరెన్స్లు, కాంగ్రెస్లు, ప్లీనాలు, ఇందులో ఎన్నిక జరుగుతుంది. ఇది ఎన్నికనే, ప్రమోట్ చేయడం కాదు. ఇది దీన్ని ఎన్నిక అంటారు. ప్రమోట్ చేయడం అనేది ఏందో కమిటీ డైరెక్ట్గా అంటే కింది నుంచి వాళ్ళను తీసుకోవడం అనేది దాన్ని ప్రమోట్ అంటారు. ఇప్పుడు మీ అంటే మొత్తం అగ్రనేతలు, మావోయిస్ట్ అగ్రనేతలు కూడా అడవుల్లోనే ఉంటారా? వాళ్ళు జనజీవన స్రవంతిలో ఉండి తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతుంటారా? అడవులలో ఉండి పనిచేస్తారా వాళ్ళు? అంటే అగ్రనాయకులు మొత్తం సెక్రటరీ నేను చెప్పేది హెడ్. ఒకప్పుడు పార్టీ కేంద్ర కమిటీ నాయకులు బయట కూడా ఉన్నారు అని అంటే బహిరంగంగా ఇట్లా కేంద్ర కమిటీ నాయకులు అని చెప్పి అట్లా తిరగలే. జనవాసాలే ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, కలకత్తాలో ఉన్నారు, హైదరాబాద్లో కూడా కేంద్ర కమిటీ మెంబర్లు ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. అంటే ఉండడం అంటే సాధారణంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకాడ ఆయుధాలు ఏమి ఉండవు, లేకపోతే వాళ్ళ డ్రెస్సులు వేసుకోరు. ఒకప్పుడు పరిస్థితి అది.
అయితే వాళ్ళు పలాని మెంబర్ ఈయన అనేది అర్థం కాకుండా ఉన్నారు ఆ కాలంలో. పేర్లు ఇప్పుడు ఎవ్వరు కూడా ఏంటంటే బయట ఎవరు ఉండరు, ఉండేదంతా కూడా అడవి లోపలనే ఉంటారు. సాధారణంగా ఒకరిద్దరు ఉంటే ఎక్కడన్నా దూరంగా ఉంటే షెల్టర్లా తెలియకుండా ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది అడవి ప్రాంతాలనే ఉంటారు. ఇప్పుడు పొజిషన్ని బట్టి వాళ్ళకు సెక్యూరిటీ కూడా అదే విధంగానే ఉంటుందా? ఇప్పుడు దళ కమాండర్ కావచ్చు, లేకపోతే కేంద్ర కమిటీ మెంబర్ కావచ్చు, వీళ్ళకి సెక్యూరిటీ పరంగా వాళ్ళ పొజిషన్ని బట్టి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉండే అవకాశాలు ఉంటాయా? ఎట్లా సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఉండడం అనేది సాధారణంగా ఒక సీసీ మెంబర్కు లేదా 8 నుంచి 7 నుంచి 15 వరకు 20, 30, 40. ఇప్పుడు బసవరాజుకు కంపెనీ బలగాలు కూడా ఉండే కదా, సెక్రటరీ, కేంద్ర కమిటీ సెక్రటరీ కేశవరావుకు 60 మందితో కూడిన కంపెనీ ఉండే. చనిపోయిన నాటికి ఏంటంటే కొంత తగ్గింది, వేరు వేరు కారణాలు అయితే తగ్గించి 35 సంఖ్య ఉన్నది అది. ఇక మిగిలిన సంఖ్య ఇప్పుడు ఇవాళ మరి గణేష్ ఉదయ్ ఏఓబి ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా లోపల, అంటే అల్లూరి జిల్లా అంటారు కదా, అక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్కౌంటర్ అయింది, 3 చనిపోయినరు. ఉదయ్తో పాటుగా అరుణ రాష్ట్ర కమిటీ మెంబరు, తర్వాత మరొక మహిళా కామ్రేడు ఏసీ మెంబరు, 3 చనిపోయారు. 3 ఏకేలు దొరికినాయి. మిగిలిన వాళ్ళతో పాటుగా ఎవరున్నారనే విషయం మనకు స్పష్టత లేదు. కాబట్టి అంటే వేరు సందర్భాల్లో బట్ట కూడా ఏంటంటే అక్కడ అంటే ప్రాంతము, తర్వాత వాళ్ళకు ఉండే అక్కడ దాన్ని బట్టి కూడా సంఖ్య ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు గతంలాగా తప్పనిసరిగా ఇంత సంఖ్య ఉండాలంటే సంఖ్య కొన్ని ప్రాంతాలు తగ్గిపోయినప్పుడు తక్కువ కూడా ఉంటుంది. కాబట్టి అది ఎట్లా ఉందని మనం చెప్పలేము. అంటే ఒకప్పుడు సీసీ మెంబర్ అంటే 20 మంది అనేది ఏందో ఇవాళ లేదు, కొంత తగ్గిపోయింది కదా, చనిపోయినరు లేకపోతే సరెండర్ అయినరు. ఇవన్నీ కారణాలు అయితే కూడా సంఖ్య కూడా తగ్గుతుంది కూడా. ఇప్పుడు హిడ్మా లాంటి వాళ్ళకి 3 అంచెల భద్రత ఉంటుంది అని చెప్పి వస్తున్నటువంటి చర్చ ఇక్కడ. చాలా వాటిల్లో ఆయన పాల్గొన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు అలిపిరి బ్లాస్ట్లో కేశవరావు లాంటి వాళ్ళు పాల్గొన్నారు. హిడ్మా కూడా చాలా కీలక బ్లాస్ట్లలో పాల్గొన్నాడు అని చెప్పి చెప్తుంటారు. హిడ్మా ఏ అలిపిరి దాంట్లో పాల్గొనలే, అక్కడెక్కడ పాల్గొనలే. ఆయన పనిచేసింది ఏంటంటే ప్రత్యేకించి అక్కడ ఛత్తీస్గఢ్నే, ఇంకా వేరే ఏం లేదు. ఛత్తీస్గఢ్ లోపల ఆయన అక్కడనే పుట్టిండు, ఆడనే పెరిగిండు, ఆడనే ఆర్గనైజేషన్లో డెవలప్ అయ్యిండు. ఆ తర్వాత మిలిటరీ కార్యకలాపాలపైన ఆయన నేర్చుకున్నాడు. అక్కడ ఆ మిలిటరీ యాక్షన్స్ చేసిన దాంట్లో బట్టి ఆయనకు ఆ ప్రావీణ్యత వచ్చేసింది, చేసిండు. ఇవి వాస్తవమే. అక్కడ చేసిన వాటిలో బట్టి ఆయన ఆ కమాండర్గా ఆయన ఆ పాత్ర పోషించిన మాట వాస్తవమే. సో ఆయన కూడా భద్రత 3 అంచెల భద్రత ఉంటుందని అంటారు. 3 అంచెల 2 అంచెల అనేది ఏందో ఇప్పుడు ఇక్కడ మీడియా రాస్తుంది. పార్టీ లోపల 3 అంచెలు 4 అంచెల అనే చర్చ కూడా ఉండదు. అది దాంట్లో ఉండే సంఖ్య ఉంటుంది, దాంట్లో ఉండే వివిధ ఫార్మేషన్స్ ఉంటాయి. ఫార్మేషన్స్ అంటే ఒక ప్లాట్ ఉన్నైతే ముందు ఒక పైలట్ టీం ఉంటుంది, వెనుకకు ఒక రేర్ గార్డ్ అంటారు, దాన్ని రేర్ గార్డ్ ఉంటుంది, నడుమ హెడ్ క్వార్టర్ అంటారు. అంటే ఒక ప్లాట్ 25 మంది ఉంటే 10 మంది ఉన్నారనుకో, ఇవన్నీ ఉండవు కదా, 3 అంచెలే ఉండవు కదా, 10 మంది 15 మంది ఉంటే. ప్లాటూన్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్రంట్ గార్డ్ వేరు, రేర్ గార్డ్ వేరు, హెడ్ క్వార్టర్ వేరు. కాబట్టి ఈ టైప్లో ఉంటుంది. కంపెనీ లోపల కూడా ఈ టైప్లో 3 ప్లాట్లు ఉంటాయా, 2 ప్లాట్లు ఉంటాయా, అక్కడ దాన్ని బట్టి ఉంటుంది అది. కానీ కంపల్సరీ సీసీ మెంబర్ అంటే ఇట్లా, ఈ కమాండర్ అంటే ఇట్లా అనేది ఉందో, అంటే ప్రభుత్వ మిలిటరీ బలగాలు అయితేనో వేరది, దానికి ఒక సిస్టమ్గా ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటా అంటారు, వాళ్ళకి సంఖ్య తక్కువ లేదు కదా, డబ్బులు ఇస్తారు కదా, ప్రజల డబ్బే కదా, ఆ డబ్బులు ఇస్తారు కాబట్టి అనేక మంది రిక్రూట్ అవుతారు కాబట్టి ఆ సైన్యం లోపల కంపెనీ అంటే ఇట్లా ఉండాలి, బెటాలియన్ అంటే ఇట్లా ఉండాలి, స్క్వాడ్రన్ అంటే ఎట్లా ఉండాలని ఇలా ఈ సిస్టమ్ ఉంటుంది. కానీ ఇది ప్రజలకు సంబంధించిన గెరిల్లా ఆర్మీ కాబట్టి ప్రజా గెరిల్లా ఆర్మీ లోపల ఖచ్చితంగా ఇట్లనే ఉండాలంటే ఇట్లా సాధ్యం కాదు. అది పుట్టి అభివృద్ధి అయ్యే క్రమం లోపల దాని యొక్క నిర్మాణాలు వేరు షేప్స్ తీసుకుంటాయి, ఈ రకంగా డెవలప్ అవుతాయి. ఇప్పుడు చూడు, కంపెనీ అంటే మావోయిస్ట్ పార్టీలో బట్టి ఎంత 60, కానీ అదే బూర్జువా ప్రభుత్వ మిలిటరీ అయితే అది 150 సంఖ్య ఉంటుంది. 150 సంఖ్య. ఇది ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీ ఉందనుకో దాని అర్థాలు వేరున్నాయి. కానీ ఒక గెరిల్లా ఆర్మీకి ఇది సాధ్యం కాదు. ఇప్పుడు కేశవరావు లాంటి వాళ్ళనే హతమార్చారు కదా భారత కేంద్ర బలగాలు. అయితే హిడ్మా లాంటి ఎక్కడ మావోయిస్టు చర్చ వచ్చినా కూడా హిడ్మా పేరు దాంట్లో ఎంతో కొంత వినపడతా ఉంటుంది. ఆయన స్కెచ్ చేస్తే అసలు దాంట్లో ఛాన్స్ ఉండదు, ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగిపోవాల్సిందే అని చెప్పి చెప్తుంటారు. హిడ్మాలు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఆయన అసలు ఏంటి అంత బలవంతుడా? ఇప్పుడు హిడ్మా గెరిల్లా యాక్షన్స్ అక్కడ దండకారణలు చేసిన మాట వాస్తవమే, సక్సెస్ అయిన మాట వాస్తవమే. సక్సెస్ అయింది కాబట్టి ఏంటంటే సాధారణంగా ఏదో రకంగా ప్రచారానికి వచ్చేసింది, మీడియాకు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు.
తెలుసు కాబట్టి ఏంటంటే ఇడుమాను అంటే మిలిటరీ యాక్షన్స్ విజయవంతం చేసింది కాబట్టి ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వాస్తవంగా మావోయిస్టు పార్టీ లోపల మిలిటరీ కంటే ఎక్కువగా సైద్ధాంతిక రాజకీయ విషయాలపైనే కేంద్రీకరించి ఉంటుంది. వాళ్ళే లీడర్షిప్లోకి వస్తారు ప్రధానంగా. ఎందుకంటే దేశాన్ని మొత్తం నడపాలి కాబట్టి ఓన్లీ యాక్షన్ల ద్వారానే విప్లవం విజయవంతం కాదు. అది యాక్షన్స్ అనేది సెకండరీ విషయమే మావోయిస్టు పార్టీకి, అది ప్రధానం ఎప్పుడూ కాదు. కాబట్టి అయితే ఆయన పాత్రను బట్టి కూడా ఏంటంటే ఆయనను ఇప్పుడు ఆయన రాష్ట్ర కమిటీ మెంబరు అయి ఉంటాడు తప్ప కేంద్ర కమిటీ మెంబర్గా నాకు తెలియదు. కేంద్ర కమిటీ మెంబర్ అయిన విషయం నాకు తెలియదు, మనం ఊహించలేము కూడా. కాబట్టి ఇంతకంటే ఎక్కువగా సీనియర్స్ కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఇడుమా కంటే ఎక్కువ సీనియర్స్ రాజకీయంగా చాలా కాలం నుంచి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అంటే ఇడుమాను కేంద్ర సెక్రటరీగా బసవరాజ్ జనపగిన కేంద్ర సెక్రటరీ అనేది ఇవన్నీ ఏంటంటే మీడియా ఒక బూస్టింగ్. అంటే ఇడుమా పేరు పెట్టి ఓసారి సరెండర్ అంటారు, ఓసారి అరెస్ట్ అంటారు, ఓసారి పని వచ్చింది అంటారు, రకరకాల పద్ధతుల పట ఇవన్నీ ఏదైతే చెప్పడం ఏదైతే ఉందో అంటే ఇడుమా పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు కదా. ఇడుమా పెడితే ప్రతి ఛానల్ వాళ్ళు ఇడుమా పెడతారు అంటే జనాలకు కూడా కొంత అర్థమైతే ఉంటుంది. కానీ ఫోటో ఏదో విడుదల చేసినట్టున్నారు, వైరల్ అవుతుంది. ఇడ్మా రీసెంట్ ఫోటో అని చెప్పి వైరల్ అవుతుంది. అవును అవును. అంటే అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతారు అని చెప్పి అంటారు కదా, నేను కూడా ఉన్నా అని. అట్లనే ఒక ఫోటో రిలీజ్ చేసిరు అని చెప్పి అంటున్నారు. అవును. ఇక అది మీడియా అంతే, అంతకంటే ఏం లేదు. అది మీడియా అంటే వ్యూవర్స్ కోసం చేసే పని. ఇప్పుడు అడవులో అంత దట్టమైన అడవుల్లో ఉన్నప్పుడు ఆ గన్స్ ఎట్లా వస్తాయి వీళ్ళకి? అంటే అంత అత్యాధునికమైన ఆయుధాలు ఇవన్నీ ఎట్లా, ఎవరు సప్లై చేస్తుంటారు, ఎక్కడి నుంచి వస్తుంటాయి? ఇప్పుడు ఇంతకుముందు మనం ఇడుమా యాక్షన్ చేసిందని అన్నాం కదా. ఇడుమ ఇప్పుడు ఒకటి ఏంటంటే తాడిమెట్ల 76 మందిని పోలీసులను చంపింది, అక్కడ కూడా వచ్చినాయి కదా. ఇది ఒకటే కాదు, ఇడుమా చేసిన యాక్షన్లే కాదు, చాలామంది చాలా రకాలు చేసారు. ఇవి అంటే ఇప్పుడు ఇడుమా హైలైట్ అయింది కాబట్టి ఇడుమా చేసిండే కదా. ఇడుమా కాకుండా వందల మంది వందల యాక్షన్ చేసినవి ఉన్నాయి. దండకాలు చేసినాయి, తెలంగాణలో చేసినవి ఉన్నాయి, ఏపీలో చేసినవి ఉన్నాయి, ఒరిస్సాలో చేసినవి ఉన్నాయి, జార్ఖండ్లో చేసినవి ఉన్నాయి, బీహార్లో చేసినవి ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా అనేకమైన యాక్షన్లు. ఇప్పుడు ఉదాహరణకు నయాగడ ఉంది, నయాగడలో కూడా ఒకేసారి 12 సేమ్ 1 minute సమయంలో బట్టినే 12 యాక్షన్స్ టార్గెట్ చేసారు అక్కడ. మరి అక్కడ కూడా వచ్చినాయి కదా. ఆడ అంటే దాదాపు సుమారు ఒక 700-800 తుపాకులు వస్తే కొన్ని అంటే తిరిగి మళ్ళీ తెచ్చిన తర్వాత దాడి జరిగిపోయినాయి. తిరిగి కూడా ఏంటంటే మళ్ళీ 200-300 ఆయుధాలు కూడా ఏంటంటే పార్టీకి దక్కినాయి కదా ఒకేసారి. కాబట్టి ఇలాంటి యాక్షన్స్ అనేకంగా ఉన్నాయి. అంటే యాక్షన్స్ ద్వారా నీకు ఇక్కడ చెప్పేందంటే యాక్షన్స్ ద్వారా ఆయుధాలు వస్తాయి. రెండోది ఏం చేస్తారు, వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలం దండకాలంలో కూడా లేత్ మిషన్లు దొరికినాయి కదా కరిగుట్టల్లో కూడా. మొన్న లేత్ మిషన్లు కూడా అక్కడ పెట్టుకొని కూడా ఏంటంటే వాటిని తుపాకు తయారు చేస్తారు. అది ఒక కరిగుట్టలే కాదు, అది దేశంలో కూడా ఎక్కడైతే అడవులు గుట్టలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో చేసారు. అక్కడే కాదు, పట్టణాల్లో కూడా చేసారు. పట్టణాల్లో కూడా హైదరాబాద్లో కూడా ఒకనాడు చేసారు. హైదరాబాద్లో కూడా బాంబులు తయారు చేసారు, తుపాకులు తయారు చేసారు. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ తుపాకు తయారు చేయడం అనేది ఉంటుంది. ఇది ఒకటే కాదు, ఈ రెండే కాదు. మూడోది కూడా ఏంది, కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేయడం అంటే ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు అంటే డబ్బులకు అమ్ముడు పెట్టోలే కదా. ఇక్కడ డబ్బులు కావాలి కదా సార్, మరి ఇప్పుడు కొనాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ముందు ఆయుధాలు కావాలి, డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు కూడా ఏంటంటే సంపాదిస్తారు. ఎట్లా సంపాదిస్తారు? ఫండ్స్ వస్తాయి కదా పార్టీ నుంచి. ఫండ్స్ తీసుకుంటారు కదా, బాజాప్తోనే చెప్తారు కదా, వివిధ కాంట్రాక్టర్ల నుంచి ఫండ్స్ తీసుకుంటారు. ఎందుకంటే యుద్ధం కోసం, ఆయుధాల కోసం, తినడానికి కాదు. తినడానికి ఇక్కడలాగా తిని తాగడానికి బంగ్లాలు కట్టడానికి కాదు. ఎవరు బంగ్లాలు కట్టరు అక్కడ, ఎవరు సుఖపడరు. అదేమి లేదు, కష్టాలే. వాళ్ళకి తిండికి ఇబ్బందిగా ఉన్నారు కదా, పైసలేని ఉన్నా తిండి ఏం తినరు. వాళ్ళేం మటన్లు తినరు, వాళ్ళేం రోజువారీగా ఇవన్నీ ఏమి సుఖాలు అనుభవించరు. నార్మల్గా అవే తింటారు, అవే తింటారు. కానీ ఆ డబ్బులు ఇప్పుడు ఆయుధాలకు పెట్టాలి కదా. ఆయుధాలు పెట్టాలంటే మరి డబ్బులకు అమ్ముడు పెట్టేళ్ళు ఎంతమంది లేరు? బూర్జువా రాజకీయ నాయకులు లేరా? కాంట్రాక్టర్లు లేరా? స్మగ్లర్స్ లేరా? పోలీస్ అధికారులు లేరా? ఎంతమంది లేరు? ఈ దేశానికి సంబంధించిన ఈ రహస్యాలని విదేశాలకు అమ్ముకుంటున్నారు కదా, దొరకలేదా మొన్న? కాబట్టి డబ్బులకు అందరు అమ్ముడుపోతారు. కొంత అంటే ఒక చిన్న సినిమా చూసిన ఒక 3-4 రోజుల క్రితం నేను, బస్తర్ ద నక్సల్ స్టోరీ అని చెప్పి ఒక సినిమా చూసిన నేను. ఆ సినిమాలో మావోయిస్టులని ఒక టెర్రరిస్ట్ లాగా చూపించడం జరిగింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా నక్సల్స్ అంటేనే విరక్తి పుట్టే విధంగా సినిమా తీశారు. అందులో గిరిజన ప్రాంత ప్రజలు జాతీయ జెండాని ఎగరేస్తుంటే
ఆ ప్రజల్ని తీసుకుపోయి నక్సలైట్లు కాల్చి చంపేస్తారు. అంటే జాతీయ జెండాని ఎగరేయొద్దని చెప్పి చంపేస్తారు. జాతీయ జెండాకి నక్సల్స్ వ్యతిరేకంగా ఉంటారా? నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఆ సినిమా చూపించవచ్చు. సినిమా లోపట ఇప్పుడు దర్శకుడు వాడు, నిర్మాత ఆడు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, నటులను పెట్టి చేసిరు, ఏదైనా చెప్పొచ్చు నువ్వు. చూసేటోడు ఏంటంటే ఇప్పుడు వానికి అంటే ఇప్పుడు చూస్తారు, ఏదో ఎంటర్టైన్మెంట్ కానీ చూస్తారు. ఎంటర్టైన్మెంట్ తప్ప అది నిజమా అబద్ధం అని అంటే ఏమైనా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు తెలంగాణ ఉంది. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడైనా వాళ్ళు జెండా నిలబెట్టుకుంటే కాల్ చేసి చంపినవి ఉన్నాయా? ఘటనలు ఒక్క ఘటన అయినా చూపించగలుగుతారా? ఏమీ లేకుండా ఎట్లా చెప్పగలుగుతారు? అంటే అంత అదిగా అంటే జెండా నిలబెడితే కాలుస్తారనేది ఎంతో మూర్ఖత్వం. అది జరగలేదు. అది జరగని వాటిని ఈ రకంగా అంటే అబద్ధాలను నిజాలుగా సినిమాలో కూడా చూపించడం ద్వారా కొంతమంది మారరని కాదు. తెలవని వాళ్ళు ఏమవుతారంటే కావచ్చు అనుకుంటారు తెలవని వాళ్ళు, కానీ తర్వాత తెలుస్తుంది కదా. తర్వాత ఇప్పుడు అబద్ధం ముందుగా పోతుంది, కానీ నిజాలు వెనుకనైనా వస్తాయి కదా మళ్ళీ. కానీ వీళ్ళ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఓన్లీ అక్కడ గిరిజన ప్రాంత ప్రజల్లోకి వెళ్ళి వీరు తింటారా రెగ్యులర్గా? నార్మల్గా అడవులలోనే వంట చేసుకునే అవన్నీ ఎక్విప్మెంట్ అక్కడ ఉంటుందా? ఇప్పుడు మొట్టమొదటిగా అయితే దళాలు అంటే ప్రజల దగ్గర పోయినప్పుడు ప్రజలే తిండి పెట్టేది, వాళ్ళ అన్నం వసూలు చేసి పెట్టేది, లేకపోతే వంట చేసి పెట్టేది, రెండు రకాలుగా. ఆనాడు దళాలు పెద్ద వండుకున్నది ఏం లేదు. దాదాపు అంటే నెలలోపట ఒక్కరోజు కూడా వండుకుడు లేదు. ఒక్కరోజు 2 రోజులు ఏమైనా వండుకుంటే వండుకోవచ్చు, కానీ ఎక్కువ శాతం ప్రజల దగ్గరే వాళ్ళు తిన్నారు. కానీ ఆ తర్వాత నిర్బంధం పెరిగి క్యాంపులు పెరిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు ఆ గ్రామానికి పోదామంటే కూడా ఏంటంటే అక్కడ క్యాంపే ఉంటుంది, లేకపోతే అక్కడ పోయేవారికి పోలీసులు వస్తారు. అంటే అనేక ఈ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే బియ్యం అవి కొనుక్కొచ్చుకోవడం, లేకపోతే ప్రజలు వసూలు చేసి బియ్యం తర్వాత కూరగాయలు ఇచ్చినప్పుడు వాటిని తీసుకొని వాళ్ళు వంట చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు ప్రజల దగ్గరికి పోతారు కొంతమంది, కానీ కొంతమంది నాయకులు పోలేరు కదా. ఇప్పుడు కేంద్ర కమిటీ మెంబర్లు నిత్యం గ్రామాలకు పోలేరు కదా, రాష్ట్ర కమిటీ మెంబర్లు పోలేరు కదా. పోతే సమాచారం పోతుంది కదా. అంటే గ్రామం అనుకున్న తర్వాత ఎవడో ఒకటి ఇన్ఫార్మర్ ఉంటుండు కదా. కాబట్టి ఈ సమాచారం పోకుండా ఉండాలనంటే రహస్యంగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి విడిగా వంట చేసుకోవాల్సిందే, తప్పదు అది. మీరు అంటే చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు నీటి కరువు వచ్చినప్పుడు ముఖ్యంగా స్నానాలు చేయకుండా ఉంటారు మావోయిస్టులు చాలా రోజుల వరకు. మనం ఒక రోజు స్నానం చేయకపోతేనే మనం నార్మల్గా మన ప్రపంచంలో మనం ఉండలేము. అక్కడ వారాల తడబడి స్నానాలు చేయకుండా ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఒకప్పుడు వాస్తవే, అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఉన్న ఆ నిర్బంధ పరిస్థితుల్లో బట వాటర్ అనేది ఎండాకాలం ఉంది. ఎండాకాలం అనేది అంతటా నీళ్ళు దొరికాయి కదా. తర్వాత ఎండాకాలం అంతా కూడా ఏంటంటే ఈ నీటి తావుల కాడ పోలీసు కోంబింగ్ కంటిన్యూ జరుగుతుంది, ఉండలేము. కాబట్టి ఇదొక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒకటి ఏంటంటే ఆనాడు స్నానాలు చేయడం అనేది లేదు. 10 రోజులకు 15 రోజులకు వారం రోజులకు అంటే ఒక్కోసారి ఎక్కువ కూడా అయినాయి. అయితే ఆ తర్వాత ఏంటంటే దాంట్లో ఇప్పుడు ఎవరు అట్లా లేరు. ప్రతి రోజు 2 రోజులకో ఎంత నిర్బంధం ఉన్నా ఎన్ని పోలీసు బ్యాచ్లు వచ్చినా స్నానాలు చేస్తుండ్రు. ఈ మధ్యన ఈ 1-2 ఇయర్స్ లోపల కొద్దిగా డిఫరెన్స్ రావచ్చు, కానీ అంటే ఎప్పుడైనా పోలీస్ బ్యాచ్ల మధ్యన కూడా అక్కడ సెంట్రీలు పెట్టుకుంటారు, స్నానం చేస్తారు. డైలీ చేస్తారు, నైట్ చేస్తారు. నైట్ కూడా స్నానాలు చేస్తుండ్రు కదా. ఇప్పుడు డైలీ కాదు, నైట్ రాత్రి 12 గంటలకు 1 గంటకు పోలీసు బ్యాచ్లను కోంబింగ్ చేయ కదా. ఏదో ఒక వాక్ కాడ నది కాడ పోతారు, పటాపట అందరు స్నానం చేస్తారు, బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఇది స్నానాలు చేయకుండా ఇప్పుడు ఎవరు లేరు చేస్తున్నారు. నార్మల్గా ఇప్పుడు చాలామంది మావోయిస్టుల్లో కూడా భార్యాభర్తలు కూడా నివసించే అవకాశాలు అక్కడక్కడ కనపడతా ఉంటాయి, మనం వింటూ ఉంటాం. వాళ్ళ అంటే వాళ్ళ జీవనం ఏ విధంగా ఉంటుంది? అందరితో పాటు కలిసి ఉండే అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి సపరేట్గా ఏమన్నా క్యాంపులు అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు దళ జీవితం అంటే ఏంటంటే ఎప్పుడు చలనంలో కూడా మొబైల్గా ఉంటుంది. ఎప్పుడు అంటే అక్కడ ఏదో ఇల్లు కట్టుకొని ఉండేది ఏం లేదు కదా. ఓ రోజు ఉంటారు, లేదా 2 రోజులు ఉంటారు, ఓసారి 10 రోజులు ఉంటారు. అంటే ఇప్పుడైతే 10 రోజులు ఉండే పరిస్థితులు కూడా లేవు. ఒకప్పుడు 10 రోజులు 5 రోజులు ఏదైనా క్యాంపు లేకపోతే క్లాసులు వగైరా ఉంటే ఉండేది అది. కాబట్టి అది ఉన్నప్పుడు లేకపోతే రోజువారీ ప్రయాణం ఉన్నప్పుడైనా మామూలుగా డే అంతా కూడా పనే ఉంటుంది కదా. రాజకీయ కార్యక్రమాలు ప్రజలను ఆర్గనైజ్ చేయడం లేదా క్లాసెస్ వగైరా ఈ పనులే ఉంటాయి. నైటే కాబట్టి నైట్ 10-11 తర్వాతనే కదా. నైట్ 10-11 దాకా దాదాపు అందరు కలిసే ఉంటారు. నైట్ తర్వాత ఏంటంటే భార్యాభర్తలు అనుకునే వాళ్ళు
సైడ్కి వెళ్ళిపోతారు. సైడ్కి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఎక్కువ దూరం కూడా పోలేరు కదా, ఎక్కువ దూరం సైడ్కి పోయి ఉంటారు అంతే. దానికి ఇల్లు ఉండేది లేదు, ఏం లేదు, ఓ ఫాల్తీన్ ఉంటుంది, సపరేట్గా పక్కకు పడుకుంటారు, మార్నింగ్ వచ్చేస్తారు కదా. ఇక్కడ పిల్లలు పుట్టి ప్రసవాలు చేసే అవకాశం ఎప్పుడైనా జరిగిన అట్లాంటి సిచ్యువేషన్స్? అంటే మావోయిస్టుల లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలు పుట్టడం, ప్రసవం, గర్భం దాల్చడం, పిల్లలు అక్కడే అడవులలో పుట్టడం, డాక్టర్లు లేకపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? పార్టీ లోపల ఏం చెప్తారంటే గెరిలా జీవితం లోపల ప్రెగ్నెంట్ కావడం, పిల్లలు కనడం అనేది ఆటంకమైన విషయం. ఆటంకం, ఇబ్బంది. అంటే జీవితం అనేది ప్రెగ్నెంట్ అయిన ఒక మహిళ నడవలేదు కదా, తిరగలేదు కదా, తర్వాత పిల్లలు కన్న తర్వాత వాళ్ళని ఎవరు దాదాలే, ఇది ఒక సమస్యే కదా. మళ్ళీ ప్రేమలు అనేటి ఏంటి, నువ్వు టోటల్గా పార్టీకే వచ్చేసినావు, ప్రజల కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు నువ్వు. మళ్ళీ పిల్లలు ఏంటిది, పిల్లల గురించి నీ ఆశలు పెట్టుకోవడం అంటే ఏంటంటే ఎంతో కొంత తగ్గడమే కదా అది విప్లవం పైన. కాబట్టి సాధారణంగా ఏంటంటే మొదటి నుంచి కూడా పార్టీ లోపల ఒక అవగాహన కల్పిస్తారనంటే, మీరు పిల్లలు ఆపరేషన్ చేసుకోండి, కుటుంబ నియంత్రణ చేసుకోవాలి. మొట్టమొదటి అయితేనో సరే మహిళలు చేసుకున్నారు, ఆ తర్వాత దాదాపు 30 ఏళ్ళ పైనుంచి 30-40 ఏళ్ళ నుంచి పురుషులే చేసుకోవాలనే విషయం చెప్పింది. సాధారణంగా పురుషులే చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ పిల్లలు కనడం అనేది ఉండదు. కానీ 100 మంది లోపల ఎక్కడో ఒకరో ఇద్దరో కన్నోళ్ళు ఉన్నారు. కన్నారంటే అడవిలే కనలే వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత అక్కడ సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ చుట్టాలో లేకపోతే ఇంకొకడికో ఎక్కడో పట్టణం మైదానం ఏదో గ్రామాల్లో పెడతారు. అక్కడ వాళ్ళు ఆ ప్రసూతి అయిన తర్వాత ఆ పిల్లల్ని ఎవరికో వాళ్ళ బంధువులకు ఇచ్చి రావాల్సిందే తప్ప మళ్ళీ పిల్లల్ని పట్టుకొని రాలేరు కదా. సో ముఖ్యంగా ఇప్పుడు ఆపరేషన్ కగార్ జరుగుతుంది. ఆపరేషన్ కగార్లో కేంద్ర బలగాలతో పాటు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది గిరిజనుల్ని కూడా ఈ కగార్లో వాడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, గన్స్ ఇచ్చి, వాటికి ఏదో పేర్లు ఉంటాయి, మీకే ఐడియా ఉండాలి అవి. సో కేంద్ర బలగాలతో పాటు వాళ్ళకైతే ఆ ప్రాంతంలో పట్టు ఉంటుంది, ఎక్కడ ఏమున్నాయో తెలుస్తాయి. కాబట్టి వీళ్ళతో వాళ్ళని కలిపి కూమింగ్ చేపిస్తున్నారనే ఇది ఉండదు. ఎట్లా జరుగుతుంది అట్లాంటి ప్రాసెస్, ఎట్లా ఉంటుంది అది? ఇప్పుడు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిందంటే సమాచారం కావాలి. సమాచారం అంటే వాళ్ళకి 2 రకాలు వస్తుంది. ఒకటో ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అంటే ఒకటి సెల్ ఫోన్లను ట్యాప్ చేయడం, కంప్యూటర్లను ట్యాప్ చేయడం, ఎలక్ట్రానిక్ డివైస్లను ట్యాప్ చేయడం ద్వారా వస్తుంది. డ్రోన్ల ద్వారా కదలికలు గమనిస్తారు, సెటిలైట్స్ ద్వారా గమనిస్తారు. తర్వాత వాకి టాకీలు అంటే మావోయిస్టు మాట్లాడుకుంటారు కాబట్టి దాని ద్వారా కూడా వీళ్ళకు వాటి నుంచి కూడా ఏంటంటే సమాచారం అంటే దాన్ని చేస్తారు. కాబట్టి వీటి ద్వారా ఒకటి వస్తుంది. అంతకంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సింది అంటే ప్రజల నుంచి దీన్ని ఇది రావాలి. ఈ ఇంటెలిజెన్స్ కావాలంటే ఎవరు కావాలి? గ్రామం నుంచి ఇన్ఫార్మర్లు కావాలి కదా. గ్రామం నుంచి ఇన్ఫార్మర్ లేకపోతే సాధ్యం కాదు. వాళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు సార్? వాళ్ళు చేస్తారు. ఒకనాడు ఫస్ట్ పీరియడ్ లోపల భూస్వాములు చేసేవాళ్ళు, పెత్తందారులు చేసేవాళ్ళు మొట్టమొదటి కాలంలో పూట. ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి వాళ్ళే సమాచారం ఇచ్చేది. లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే కొద్దిమంది వాళ్ళ భజన పరులు వాళ్ళ యొక్క దాంట్లో ఉన్న వాళ్ళు ఇచ్చేది. కానీ ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే గ్రామాల నుంచి వెళ్ళగొట్టిరో, తరిమి కొట్టినరో, లేకపోతే గ్రామంలో కూడా వీడు ఇన్ఫార్మరు, వీడు దొంగ అని అనుకున్నప్పుడు మనకి సమాచారం తెలియకుండా ఉండేది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమైంది, గ్రామం లోపల అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇన్ఫార్మల్గా మార్చుకున్నారు, లొంగిపోయిన మార్చుకున్నారు. ఇది తెలంగాణలో జరిగింది, ఆంధ్రలో జరిగింది. దేశంలో ఎక్కడైనప్పటికీ ప్రభుత్వ బలగాలు, ఇంటెలిజెన్స్ వాళ్ళు పోరాడే బలగాలను దెబ్బకొట్టడానికి తప్పనిసరిగా ప్రపంచమంతా చేశారు, భారతదేశం అంతా చేసిండ్రు. తెలంగాణ సాయుధ పోరాటాలు చేశారు, ఎప్పుడు చేస్తుండ్రు. అంటే ఇప్పుడు వీళ్ళు దండకారణ చేసేది కొత్తదేం కాదు. అయితే దండకారణలు చేసేది ఇప్పుడు ఏదైతుందో అతి ఎక్కువగా భయానకంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? గ్రామం లోపల కూడా చాలామంది ప్రతి గ్రామం లోపల మాడుకొండల్లో అంటే ఇప్పుడు అబూజ్మడ్ అంటున్నాం కదా మనం. అబూజ్మడ్ అంటే అక్కడికి చీమలు దూరని చిట్టడివి అని అంటున్నారు. అది తప్పది. ఎప్పటి నుంచో అక్కడ పోలీసు బలగాలు పోతూనే ఉన్నాయి, ఎన్కౌంటర్లు అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇంకా పెరిగినాయి. కానీ అలాంటి ప్రాంతం లోపల కూడా మామూలు ఆదివాసీ గ్రామం లోపల కూడా ఇన్ఫార్మల్ అవుతుండ్రు. ఆదివాసీలే 2 రకాలుగా, ఒక డబ్బులు ఇచ్చి లోపరుచుకుంటారు, 2 బెదిరిస్తుండ్రు. ప్రజలైతుండ్రు, సంఘ సభ్యులైతుండ్రు. ఆఖరికి పార్టీ లోపల దళాల పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బసవరాజు చనిపోయినప్పుడు ఆ కంపెనీ నుంచి కూడా చాలామంది 6 లొంగిపోయారు. దానికి ముందు వాళ్ళు కూడా పోలీసులతో ఉన్నారనే విషయం చెప్తుండ్రు. కాబట్టి ఇది ఏదైతుందో ఇవాళ ఇన్ఫార్మర్ నెట్వర్క్ అనేది ఏదైతుందో చాలా బలమైంది ప్రభుత్వానికి.
అంటే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, గెరిల్లాలను దెబ్బకొట్టడానికి వాళ్ళ యొక్క ఆచూకీ అంత తెలుస్తుంది కదా. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ వాటర్ కార్డు ఉంటారు, ఏ రకంగా డేరా ఇస్తారు, ఇవన్నీ తెలుసు కాబట్టి వీళ్ళని ఆధారం చేసుకొని దాడి చేస్తారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఒకటి ఏంటిది, డిఆర్జీ బలగాలు. డిఆర్జీ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పారు కదా, అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలకే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. అంతే, అంతే అంతే. వాళ్ళనే ఎందుకు చూస్ చేసుకుంటున్నట్టు అంటే వాళ్ళైతే పోతే వాళ్ళకి అన్నీ తెలుసు కదా, వాళ్ళు ధైర్యంగా పోతారు కదా, వాళ్ళకి అడవి వాటరు తెలుసు, వాళ్ళు ఎట్లా మావోయిస్టులు ఎట్లుంటారో తెలుసు, వాళ్ళే ముందర పెడుతుండ్రు. ఇప్పుడు దూరంగా ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు తెలంగాణ నుంచి ఇంకొక నుంచి పోయిన వాళ్ళు వీళ్ళందరూ డేర్గా ముందుకు పోలేరు కదా. వీళ్ళకి ట్రైనింగ్ ఉండొచ్చు, వీళ్ళకి ఆయుధాలు ఉండొచ్చు, అయినంత మాత్రాన వీళ్ళు ఏదో ముందుకు పోతారని కాదు. ఇప్పుడు ఎవరు పోతుందంటే అదంతా తెలిసిన వాళ్ళు కదా. నీకు ఆ విషయం అర్థమైతే ధైర్యం వస్తుంది, ఆ విషయం అర్థం కానివాడు ధైర్యం రాదు కదా. కాబట్టి అవి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. సో ఈ ఖగార్ ఈ ఎపిసోడ్ మొత్తం మీద అంటే అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, 2026 మార్చి 31 నాటికి అసలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా స్టేట్మెంట్ కనిపిస్తూ ఉంది. ఈ ఆపరేషన్ ఖగార్లో ఎన్కౌంటర్లు ఇవన్నీ చూస్తుంటే ఆ స్టేట్మెంట్కి ఆద్యం పోసినట్టు కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో మావోయిస్టుల ఇట్లాంటి వార్తలు మనం వినే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అసలు ఉంటారా మావోయిస్టులు? భవిష్యత్తు అంటే ఇప్పుడు అమిత్ షా చెప్పేది ఏందో 2026 మార్చి నాటి వరకు ముగించబడుతుంది, కంప్లీట్గా ఏం లేకుండా చేస్తూనే అంటున్నారు. ఏమి లేకుండా చేయడం అనేది ఇది అబద్ధం ముచ్చట, జరగని ముచ్చట చెప్తున్నాను నేను. ఎందుకనంటే అంటే నువ్వు ఈ రకంగా భారత ప్రభుత్వం 26 మార్చి అంటే ఇంకెంతకాలం ఉన్నది, ఇది జూన్ నెల కదా, ఇంకెన్ని నెలలు ఉన్నది, ఎన్ని నెలలు అవుతుంది అంటే ఈ 5-6 నెలల కాలంలో కూడా మొత్తంగా నిర్మూలిస్తున్నానంటే మొత్తంగా ఏమీ లేకుండా పోతారా? అసాధ్యమైన విషయం. అంటే రాజ్యం తలుచుకుంటే ఏదైనా చేస్తారంటారు. రాజ్యం ఇప్పుడు 50 ఏళ్ళ కంచి తలుచుకోలేదా? 50 ఏళ్ళ కంచి కూడా తలుచుకున్నది కదా, ఏ రాజ్యం ఏం చేయకుంటే లేదు. చాలా ఎక్కడ ఉందని అంటే ఇప్పుడు విజయం ఇప్పుడు ఈ కాలంలో పాటు 550 మంది చనిపోయారు మావోయిస్టులు. ఇది పెద్ద విజయాలు కదా. కేంద్ర కమిటీ మెంబర్లు కూడా ఇప్పుడు వరుసంగా చలపతి చనిపోయాడు, బసవరాజ్ చనిపోయాడు, తర్వాత సుధాకర్ చనిపోయాడు, ఇప్పుడు ఇవాళ ఉదయ్ చనిపోయాడు. 4 సీసీ మెంబర్లు చాలా అతి తక్కువ కాలంలో 3-4 నెలలప్పుడు చనిపోయారు. రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోయారు. మరి ఇదంతా ఏంటిది? ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి గొప్ప విజయాలే, తక్కువ విజయాలేం కావవి. అంటే ఈ విజయాలు ఇట్నే జరుపుకుంటా పోతే మరి మావోయిస్టులు ఇప్పుడు అందరూ నువ్వు ఒక్కరివే కాదు అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకేముంటుంది, నిర్మూలించబడుతుంది కదా. కేంద్ర కమిటీ మెంబర్లే చనిపోతుండ్రు, రాష్ట్ర కమిటీ మెంబర్లే చనిపోతుండ్రు, 3 రోజులకు 4 రోజులకు చనిపోతూనే ఉండరు కదా, ఏమున్నది? మరి మావోయిస్టుల నుంచి ఏమన్నా ప్రతిఘటన ఉన్నదంటే అది కూడా లేదు. ఆ ప్రతిఘటన లేదు, మావోయిస్టుల పార్టీలకు పోయేటోళ్ళు లేరు, ఆ ప్రతిఘటన లేదు. అంటే మొన్న రీసెంట్గా ఏంటంటే ఒక ఏఎస్పీని చంపారు వాళ్ళు, ఏఎస్పీ ఒక బాంబు పెట్టి చంపారు, మిగిలిన ఏం జరగలే కదా. కాకపోతే ఇప్పుడు ఇవాళ నిన్నటి వార్తల్లో పట 3 ఇన్ఫార్మర్లను చంపారు, లేదా అంతకుముందు ఇన్ఫార్మర్లను చంపుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ బలం ఏదో చాలా పై చేయిగా ఉంది, మావోయిస్టుల బలం చాలా కింది చేయి ఉంది, డౌన్ పొజిషన్ ఉంది. కాబట్టి ఇది ఏదైతుందో ఏదున్నా అంటే ఇప్పుడు మాటలు మనం ఎన్ని మాట్లాడినా మొత్తంగా కమ్యూనిజం నిర్మూలించలేదనే విషయం చెప్పడం వేరు. కమ్యూనిజం అనేది కమ్యూనిజం దళం రూపంలో ఉంటుందని కాదు. అది కమ్యూనిజం ఏదో సాధారణ ప్రజానీకంలో ఒక సమానత్వం కోసం పోరాడే అభిప్రాయాలు, ప్రశ్నించే అభిప్రాయాలు ఉండడం వేరు. అవి ఉంటాయి, అభివృద్ధి అయితే అవి అన్నిటికీ ఆగాయి, దాన్ని ఎవరూ నిర్మూలించలేరు. కానీ ఒక దళాల రూపంలో ఉన్న మావోయిస్టులు అంటే నిర్మూలించబడవచ్చు కదా. ఎక్కువ మంది మొత్తం ఎంతమంది ఎప్పుడు నిర్మూలించబడతారనేది వేరే. మరి నిర్మూలించబడితే గతంలో ఉన్న ఎమ్మెల్యే పార్టీలు కూడా నిర్మూలించబడ్డాయి కదా. అంటే ఇక్కడ నేను అంటే పాఠకులకు కూడా చెప్పేది ఏంటంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే పార్టీలు 20, 30, 40 ఉన్నాయి, దళాలు ఉన్నాయి కదా. తెలంగాణలో పట్ల కూడా సిపిఐఎంఎల్కు సంబంధించిన గ్రూపులు 10 ఉన్నాయి. 10లో బట్టి ఇప్పుడు ఎవరు దళాలు, ఎవరు తుపాకులు పట్టుకొని చనిపోయేటోళ్ళు చనిపోయారు, బయట ఇప్పుడు ఏదో 4 ఉన్నారు, 4, 3 ఉన్నారు. కాబట్టి ఈ నష్టం ఏదైతుందో నేనేం చెప్తున్నంటే మావోయిస్టు పార్టీ ఇవాళ పరిస్థితిలో పట ఒకటే నేను చెప్పేది, మీరు యుద్ధం చేయగలుగుతారనుకుంటే యుద్ధం చేయండి, కరెక్ట్గా చేయండి. నా అభిప్రాయం చెప్పేదైతే ఇప్పుడు యుద్ధానికి అనుకూలమైన పరిస్థితులు భారతదేశంలో లేవు అని చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా. నేను భారతదేశంలో లేవు. నన్ను తిట్టే వాళ్ళు కూడా తిడతారు, తిట్టని నేను చెప్తాను. నన్ను తిట్టే వాళ్ళు కూడా అంటే కొంతమందికి ఏంటంటే సాయుధ పోరాటం అంటేనే దాన్ని పూజించే వాళ్ళు ఉంటారు. ఎందుకనంటే సాయుధ పోరాటం ఎందుకు వాళ్ళు అంటారంటే కోపం ఉంది, ప్రభుత్వం చేసేది తప్పులున్నాయి, ప్రభుత్వం ప్రజల్ని దోపిడీ చేస్తుంది, అణిచేస్తుంది. కాబట్టి ప్రజానీకంలో కోపం ఉద్రేకంతో మాట్లాడడం అనేది న్యాయమైందే. నేను అన్యాయమైంది అనను, న్యాయమే, కానీ శాస్త్రీయమైంది కాదు. శాస్త్రీయమైందంటే ఇవాళ దేశంలో
అంటే ఒక ఎర్ర సైన్యం నిర్మాణమయ్యి పోరాడే పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ లేవు. ఎందుకు లేవాలంటే ఇవాళ ఒకనాటి భూస్వామ్య వ్యవస్థ లేదు. భూస్వామ్య వ్యవస్థ లేకుండా వేలు లక్షలుగా ఎవరు ఎర్ర సైన్యంలో చేరలేదు కూడా. ఇవాళ చేరలేదు. 30 ఏళ్ళ కాలంలో కూడా చేరలేదు. నాకు స్పష్టంగా తెలుసు కదా, చేరరు. ఏమన్నా చేరిందంటే ఆదివాసీ ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు చేరిండ్రు. ఇప్పుడు అది కూడా తగ్గిపోతున్నది, అది కూడా తగ్గిపోయింది. దండకార్యాలు తగ్గిపోయింది. ఇతర ప్రాంతాలు లేదు. లేకుంటే ఇప్పుడు మరి చూస్తున్నాం కదా, వాళ్ళకు ఉండే ఇప్పుడు 3 అంచెల వ్యవస్థ. 3 అంచెల వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? 2 అంచెల వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? అంటే సభ్యులు కూడా కొంతమంది లొంగిపోతుండ్రు కదా. ఇప్పుడు ఇక్కడ కొంతమంది బయట కొంతమంది మాట్లాడతారు, సాయుధ పోరాటం అంటారు. సాయుధ పోరాటం వీళ్ళ వాళ్ళని పంపుతుర్రా? ఈ తెలంగాణ నుంచి ఈ 15-20 సంవత్సరాల టోటల్గా ఆంధ్ర తెలంగాణ కలిపి 50 మంది పోలే. కానీ చనిపోయిన వాళ్ళు దీనికి 10 రెట్లు ఎక్కువ చనిపోతారు. మరి ఎట్లా పుడ్చాలే? నీకు అలాంటి పరిస్థితి లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మావోయిస్టు పార్టీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయమే. కాబట్టి ఇది ఇవాళ పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేదు కాబట్టి తప్పనిసరిగా ఆ పార్టీ అంటే శాంతి చర్చలకు సంబంధించిన దాంట్లో చాలా గొప్పగానే చెప్పింది. అది కేంద్ర ప్రభుత్వం తప్పుందల్లా. కాల్పుల విరమణ ప్రకటిస్తూ వాళ్ళు ప్రకటించారు. ఆయుధాలకు సంబంధించిన ఏతుందో అవి ఆయుధ విసర్జన అనే విషయాన్ని కూడా చర్చిస్తామన్నారు వాళ్ళు. జనజీవన స్రవంతిలో కూడా అంటే కలిసే విషయం కూడా చర్చించి చెప్తామన్నారు వాళ్ళు. కాబట్టి ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఇంకా అంటే కేంద్ర ప్రభుత్వం రావడం లేదు. అది కేంద్ర ప్రభుత్వం ఏం ప్రశ్నిస్తుంది? మీరు ఇవన్నీ మాట్లాడుతుండ్రు కానీ ఇలా స్పష్టత లేదు, మీరంతా నాటకాలు ఆడుతుండ్రు, మీరు ఇవన్నీ గేమ్ ఆడుతుండ్రు తప్ప ఏమీ లేదు. కొంతమంది మీ వాళ్ళే సాయుధ పోరాటం అంటుండ్రు, సాయుధ పోరాటం అంటూ చర్చలు అంటే ఎట్లా అని కేంద్ర ప్రభుత్వం అంటుంది. అంటే చిక్కుముళ్ళు ఉన్నాయి. ఈ చిక్కుముళ్ళు ఉన్నాయి కాబట్టి నేను గతంలో చెప్పిన, నేను ఇప్పటి వరకు కూడా నేను కేంద్ర ప్రభుత్వం పైన సీరియస్గా మాట్లాడి ఇప్పటికి కూడా అదే మాట్లాడతా. కేంద్ర ప్రభుత్వం చంపడం అనేది నిర్మూలించడం చాలా తప్పుడు పద్ధతి. అది మనుషులను చంపడం అనే పద్ధతి. ఈ రకంగా రాజ్యాంగానికి భిన్నంగా, మానవత్వానికి భిన్నంగా, చట్టానికి భిన్నంగా అప్రజాస్వామిక చంపడం అనేది చాలా తప్పుడు విధానం. అయితే ఇక్కడ నేననే విషయం ఏంటంటే దీంతో పాటుగా మావోయిస్టు పార్టీ కూడా తనకు తాను రక్షించుకోవడానికి సంబంధించి తనే రక్షించుకోవడానికి ఆలోచించుకోవాలి. ఈ ప్రజలు ఈ మీటింగ్లతో జరిగేది ఏమీ లేదు. మీటింగ్లన్నీ రాజకీయ మీటింగులుగా జరుగుతున్నాయి. రాజకీయ మీటింగ్లే తప్ప అంటే మావోయిస్టు పార్టీకి ఇది అర్థమవుతుంది. ఇది మావోయిస్టు పార్టీ స్పష్టంగా ఇవాళ అంటే ఈ సాయుధ పోరాటం ఏదైతే ఉందో ఇవాళ ఆ పరిస్థితి లేవు కాబట్టి మేము చర్చలు సఫలమైతే మేము చర్చలకు వస్తాము, చర్చలకు సఫలమైతే మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అప్పటికి కూడా చేయకపోతే దానిపైన దేశవ్యాప్తంగా పెద్ద మూమెంట్ వస్తుంది. కాబట్టి అది చేయకుండా మీరు యుద్ధం అంటే కొంతమంది అంటే ఆ పార్టీ అభిమానులు నాయకులు అనే పేరు మీద సాయుధ పోరాటం సుందరయ్య భవన్లు ఇస్తా అంటారు. లేకపోతే వాట్సాప్ గ్రూపులో కూడా సాయుధ పోరాటం అని అంటారు. ఇది తప్పుడు విధానం. సాయుధ పోరాట పరిస్థితులు లేకుండా ఎవడన్నా పోతుండా? ఇప్పుడు మావోయిస్టు సానుభూతి పరులు, పౌర హక్కు సంఘం నేతలు వీళ్ళు చాలామంది ధర్నా చౌక్లో కొన్ని మీటింగ్స్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా శాంతి చర్చలకు రావాలి, ఆపరేషన్ కగార్ని ఆపేయాలి, యురేనియము, బంగారము, గోల్డ్ అక్కడ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉంది, దాన్ని దోచుకోవడానికే బీజేపీ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది, గిరిజన ప్రాంత బిడ్డల్ని చంపేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు. ఆ మీటింగ్స్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? నేను ఇప్పుడు కగార్కు వ్యతిరేక పోరాటం వేరు, శాంతి చర్చలు వేరు. ఈ రెండు వేరు విషయం. నువ్వు కగార్కు వ్యతిరేకంగా పోరాడదామని అనుకుంటే, లేదా అక్కడ ఖనిజాలను తవ్వుకపోయేదానికి వ్యతిరేకంగా పోరాడదాం అనుకుంటే దానికి వ్యతిరేకంగా పోరాడే రైట్ అందరికీ ఉంది. మావోయిస్టు పార్టీకి ఉన్నది, బయట ప్రజా సంఘాలకు ఉంది, లేకపోతే ఇతర కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆ కగార్కు వ్యతిరేకంగా పోరాడే రైట్ ఉంది, పోరాడాలి. ఇది వేరు విషయం. శాంతి చర్చలు అనేది వేరే సబ్జెక్టు. శాంతి చర్చలు అనేది ఏందో మేము మొట్టమొదట 7 నెలల కింద స్థాపించినప్పటి నుంచి మాట్లాడినప్పటి నుంచి కూడా రాసిన విధానం కానీ ఆ మొత్తం దాంట్లో ప్రధానంగా నేనే మాట్లాడిన విషయం అది. ఈ శాంతి చర్చల కమిటీ మొన్న పెట్టింది కాదు అది. కాబట్టి మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు. కాబట్టి తప్పనిసరిగా శాంతి కావాలి అని అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి. అదేవిధంగా మావోయిస్టు పార్టీ కూడా తన యొక్క విధానాలు ఆలోచించుకోవాలి, తన సాయుధ పోరాటాన్ని కూడా ఏంటంటే మార్చుకోవాలి. తప్పనిసరిగా శాంతి కావాలంటే మరి ఇదే కదా, ఇంతకంటే ఇంకా వేరేం లేదు కదా. నేను యుద్ధం చేస్తా, నేను
చర్చలు చేస్తున్నట్టు ఎట్లా కుదురుతుంది? రెండు కుదురాయి. నువ్వు యుద్ధం నువ్వు బంధు పెట్టుకుంటున్నాను చెప్తే కాల్పుల విరమణ మాత్రమే కాదు, నేను యుద్ధాన్ని నేను చెయ్యను, ఎప్పుడు చర్చలు సఫలమైతే నేను యుద్ధాన్ని చెయ్యను, సాయుధ పోరాటాన్ని విరమిస్తా అని నువ్వు ఎప్పుడైతే స్పష్టంగా చెప్తావో నీకు కావలసినంత బలం వస్తుంది. దేశవ్యాప్తంగా మామూలుగా ఉండదు. తెలంగాణలో కూడా నిన్నమోనే అయిన మీటింగ్లకు కాదు, మొత్తం దేశంలో వస్తుంది, విదేశాల్లో వస్తుంది. కాబట్టి నువ్వు అది చేయనప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? నువ్వు నాటకం ఆడుతున్నావు, నీ నాటకాన్ని ఎవరు నమ్ముతాడు? 2004 లోపల ఇదే చేసినావు, ఇప్పుడు గదే చేస్తావు. 2004 లోపల కూడా గదే అయింది కదా. మరి అంటే ఆనాడు ప్రభుత్వం తప్పుంది, రాష్ట్ర ప్రభుత్వం తప్పుంది, మావోయిస్టులది ఉంది. మావోయిస్టులు అన్నాడు శాంతి కోసం ఏం రాలే. కొంతమంది మేధావులు ఈ హైదరాబాద్లో మేధావులు అంతా అబద్ధాలు మాట్లాడుతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. 2004 లోపల మావోయిస్టు పార్టీ అది నిజమైన శాంతి కోసం రాలేదు. విఫలమైంది. అది ప్రభుత్వానికి లాభం జరిగింది కదా, ప్రభుత్వానికి లాభం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగింది, మావోయిస్టు పార్టీకి లాభం జరగలే, శాంతి చర్చల ఆనాడు ప్రతినిధులకు లాభం జరగలే. అబద్ధాలు మాట్లాడుతారు వీళ్ళు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. మనుషులంతా రాష్ట్ర కమిటీ నాయకులు చనిపోతారు, దళ సభ్యులు చనిపోతారు, అనేక మంది చనిపోతే మావోయిస్టు పార్టీకి లాభం జరుగుతుంది అన్నాడు. అంటే వీళ్ళ లూప్ హోల్స్ అన్ని వాళ్ళు తెలుసుకున్నారు అనుకుంటున్నారు, తెలుసుకున్నారు, గమనించారు, ఎట్లా కొట్టాలో వీళ్ళని ఎట్లా చేయాలనేది వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు ఆ చర్చల ద్వారా. అవును. ఇప్పుడు మీరు శాంతి చర్చల నేతగా రేవంత్ రెడ్డిని కానీ ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం చేసిరా? ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ఇప్పుడు. మేము కలిసినాము రేవంత్ రెడ్డికి, మొట్టమొదటిగా సీఎం రేవంత్ రెడ్డికి మేము కలిసినాము, మెమోరాండం ఇచ్చినాము. మేము శాంతి చర్చల కమిటీ తరఫున మెమోరాండం ఇచ్చినాము. అయితే తను ఏం మాట్లాడాడు, తను సరే అంటే ఎన్కౌంటర్ల ద్వారా పరిష్కారం కాదు, సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య, నక్సలైట్ సమస్య అంటే సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య అనే విషయం మాట్లాడాడు. మరి అక్కడ ఏఐసిసి అంటే కాంగ్రెస్ కమిటీ పై కమిటీ నిర్ణయిస్తుంది అన్నాడు. ఏం నిర్ణయించారు, ఏం చేసారు? అప్పుడప్పుడు ఏంటంటే కొంతమంది వస్తారు ఇక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నారు, కానీ సీరియస్గా మరి దేశవ్యాప్తంగా ప్రోగ్రాం తీసుకోలే కదా. ఎప్పుడు ఇంకా అందరు చనిపోయిన తర్వాత తీసుకుంటారా వీళ్ళు? ఇప్పటికీ 4 సీసీ మెంబర్లు చనిపోయారు, రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోయారు, అనేక మంది చనిపోతుంటే అంటే మీటింగ్లో వచ్చేసి మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాను ఒక్కొక్క మాట మాట్లాడుతూ పోతున్నారు. మరి పెద్ద ప్రోగ్రాం తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? ఎట్లాంటి ప్రోగ్రామ్ అంటారు మీరు? అంటే దేశవ్యాప్తంగా ర్యాలీ చేయాలి, ధర్నాలు చేయాలి, అన్ని పార్టీలు చేయాలి కదా. ఇది కరెక్ట్ కాదు, ఆల్రెడీ శాంతి చర్చలకు వస్తున్నప్పుడు ఇదేం పద్ధతిని వ్యతిరేకించాలి కదా. అందరు చనిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? అందరు చనిపోయిన తర్వాత చేసేదేం లేదు కదా. అది అన్ని పార్టీలు చేయాలి, కమ్యూనిస్ట్ పార్టీలు నక్సలైట్ పార్టీలు ప్రత్యేకించి చేయాలి. కాంగ్రెస్ పార్టీ తన నిజాయితీ ఉంటే తన ప్రోగ్రాం చేయాలి, అది విడిగానే. దీంట్లో కలిపి చేయడం ఏంటిది? అది విడిగా చేయాలి, విడిగా చేయొచ్చు కదా పెద్ద ఎత్తున. బీఆర్ఎస్ చేయొచ్చు, బీఆర్ఎస్ కూడా చేయాలి కదా. అది చేయకుండా ఒక స్పీకర్ వచ్చేసి అక్కడ 2-3 పట్టుకొచ్చి ఓ స్పీచ్ ఇచ్చేసి పోవడం, అది పెద్ద ఏముంది? చివరిగా చెప్పండి అన్న, ఇప్పుడు ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్లు కావచ్చు, ఆపరేషన్ కగార్, ఈ ఎపిసోడ్ మొత్తం మీద మీరు కూడా ఆల్రెడీ దళంలో పనిచేసి వచ్చారు కాబట్టి మీరు ఏం 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 చెప్పదలుచుకున్నారు? ప్రజలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, చివరిగా చెప్పండి. ఇప్పుడు ఒకటి కంటిన్యూగా ఈ సంవత్సర కాలంలో 550 మంది మావోయిస్టులు అయితేంది, ప్రజలైతేంది చనిపోయారు. మావోయిస్టులలో ఆదివాసులు ఉన్నారు, ప్రజలుగా ఆదివాసులు ఉన్నారు. 90% ఆదివాసులే. ఆ రకంగా కనుక మనం లెక్కించదలుచుకుంటే 90% ఆదివాసీ ప్రజలే. కానీ మావోయిస్టులు సగం కాకపోయినా సగం కంటే తక్కువ చనిపోయారు, ఎక్కువ భాగం ప్రజలు చనిపోయింది అనేది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏదైతుందో దేశవ్యాప్తంగా ఇది ఒక తీవ్రమైన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజాస్వామిక విధులు వ్యతిరేకిస్తున్నారు. శాంతి చర్చలు జరపాలని అంటున్న సందర్భంగా కూడా వరుసంగా చంపడం అనేది కేంద్ర ప్రభుత్వ విధానం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది, ప్రజాస్వామిక వ్యతిరేకమైంది. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము మావోయిస్టు పార్టీ కూడా పదే అంటే శాంతి చర్చలకు మేము వస్తానని చెప్పింది కాబట్టి ఈ దృష్ట్యా వాళ్ళు తప్పనిసరిగా కాల్పుల విరమణ చేయాలి, శాంతి చర్చలు ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం. మీరు ఇక్కడ చిన్న కరెక్షన్, మీరు రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు, కానీ ఇక్కడ మావోయిస్టులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందుకోసం నేను చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే అంటే చర్చల ద్వారా శాంతి స్థాపించబడే అవకాశాలు 90% ఉన్నాయి. శాంతి అంటే ఏంటిది? మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమిస్తేనే కదా. అంటే చర్చలు జరిపి మళ్ళీ యుద్ధం చేస్తే శాంతి కాదు కదా, మళ్ళీ యుద్ధమే కదా. అంటే కేంద్ర ప్రభుత్వం బలగాలు పంపుతుంది, మావోయిస్టులు కూడా ప్రతిఘటన చేస్తారు కదా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఇప్పుడు స్టార్ట్ అయింది
మొన్న ఇంటర్వ్యూలో వాళ్ళు అంత ఈజీగా ఏముంటారు, వాళ్ళు కూడా ఇదొక ప్రతిఘటన చక్రము. వాళ్ళు కూడా ఏంటంటే అంబుషులు చేస్తారు, వాళ్ళు రైడ్ చేస్తారు, వాళ్ళు ఇన్ఫార్మర్లను చంపుతారు, తప్పదు చేస్తారు కదా వాళ్ళు. కాబట్టి ఇది ఒక చక్రం. ఇది అంటే హింసా వలయం ఏదైతుందో జరుగుతుంటుంది. కాబట్టి దీన్ని పులి స్టాప్ పెట్టాలి. పులి స్టాప్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. రెండో వంక మావోయిస్టు పార్టీ కూడా స్పష్టంగా, మరింత స్పష్టంగా, నేను మళ్ళీ ఏం చెప్తున్నంటే మీరు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు చాలా మంచి విషయాలే, అయితే ఈ మంచి విషయాలే సరిపోదు. మీరు స్పష్టంగా మేము చర్చలు సఫలమైతే సాయుధ పోరాటం విరమిస్తామనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పండి. అది చెప్పకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక ఛాన్స్ ఉంటుంది. ఈ ఛాన్స్ను వినియోగించుకునే దాడి చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు చెప్పడం ద్వారా అంటే అది కనీసం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అది. కాబట్టి ఇది తప్ప ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. ఇది జరగలేదనుకో ఈ యుద్ధం ఎవరు ఆపలేరు. ఈ ర్యాలీలతోటి, ధర్నాలతోటి ఆగేది ఏమీ లేదు. ఏమైందంటే జరిగి నేను మళ్ళీ ఈ సందర్భంగా చెప్పేది అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టిర్రు, రేపు ఢిల్లీలో మీటింగ్ పెడతారట, ఇంకెక్కడో మీటింగ్ పెడతారు. అంటే వాళ్ళు వీళ్ళు 10 మందో 1000-2000 మందిని అక్కడ ఆర్గనైజ్ చేస్తారు. అన్ని పార్టీలు కలిపి 1000-2000 ఆర్గనైజ్ చేస్తారు. ఏమున్నది అలా చేస్తే ఏమున్నది? చేస్తే కేంద్ర ప్రభుత్వం వినదు కదా. విన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం చంపుకుంటూ పోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెసో, బీఆర్ఎస్ఓ, లేకపోతే ఇంకో పార్టీ మేము కూడా చనిపోయే మావోయిస్టులకు మేము సపోర్ట్ చేసినాం, మేము గొప్ప పని చేసినట్టుగా వీళ్ళు డప్పు కొట్టుకుంటాంటారు. అంటే ఈ డప్పు దేనికోసం? రేపు ఎన్నికల్లో ఓట్లు పొందడానికి. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలున్నాయి. స్థానిక ఎన్నికలకు ఇప్పుడు చెప్తే ఏంటంటే కాంగ్రెస్ ఓట్లు పడతాయి. పడతలేవా? అంటే ఒక దేశంలో ఒక దళిత సమస్య, ఒక ఏబిసిడి సమస్య, ఒక మహిళా రిజర్వేషన్ సమస్య, ఒక బీసీ సమస్య ఎన్నికలకు ముందు మాట్లాడుతుంటారు. ఎన్నికల ముందు వాడు బీజేపీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ మాట్లాడుతుంది, బూర్జా పార్టీని మాట్లాడతాయి. ఏం పద్ధతి ఇది? ఇవి మరి పరిష్కారం చేస్తున్నట్టు ఏమీ చేయరు. సంవత్సరాలు గడిచిపోతుంది. గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు నక్సలైట్లు దేశభక్తులు ఉన్నారు కొంతమంది, లేదా నక్సలైట్తో చర్చలు చేయాలని అన్నారు. ఏం చేసిరు వీళ్ళు? చంపలేదా? చరిత్ర మర్చిపోవాలన్నా మనం? కాబట్టి ఇప్పుడు జరిగేది ఏందో అర్థం కావాలి కదా. అందుకోసం మావోయిస్టు పార్టీకి నేను చెప్తున్నా, మిమ్మల్ని వీళ్ళు ఎవరు రక్షించరు, గుర్తుపెట్టుకోండి. మీరు తప్పనిసరిగా మీ రక్షణ మీదే. మీరు యుద్ధం చేస్తామని అనుకుంటే, నా అభిప్రాయం ప్రకారం అయితే పరిస్థితులు లేవు, మీరు సాయుధ పోరాట విరమణ ప్రకటించండి అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ మంచి కోసమే చెప్తున్నా నేను. మీరు విరమిస్తే నాకు వచ్చేది ఏమీ లేదు, ఇలా నాకు వచ్చేది పై సంబంధం కూడా లేదు. ఇప్పుడు ఎవరంటే అంటే మీ అభిమానులే కొంతమంది నన్ను తిడతారు, అయినా నేను చెప్తున్నా మీ మంచి కోసం చెప్తున్నా. కాబట్టి మావోయిస్టులు మీరు ప్రకటించండి. లేదు మీరు యుద్ధం చేస్తున్నట్టు చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు యుద్ధం చేస్తారా చేయండి. యుద్ధం చేసి అంటే నేనైతే దాని ద్వారా రాజ్యాధికారం రాదని నేను గతం నుంచి చెప్తున్నా. మీకు వస్తుందని ఉన్నదనుకో, నేను ఎందుకు వద్దంట. కాబట్టి ఈ విషయం మావోయిస్టు పార్టీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మావోయిస్టు అభిమానులు కూడా ఇవాళ ఆలోచించాలి. సాయుధ పోరాట పరిస్థితులు లేకుండా సాయుధ పోరాటం చేయాలని చెప్పడం కూడా తప్పది. అవును, తప్పనిసరిగా మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణ ప్రకటించిన తర్వాత వాళ్ళ ఆయుధాలు వాళ్ళకానే ఉంటాయి. వాళ్ళు లొంగిపోవడం కాదు నేను చెప్పేది. వాళ్ళ ఆయుధాలు వాళ్ళకానే ఉంటాయి. చర్చలు సఫలమైతే నువ్వు ఏ ప్రకటన చేసినావు ఆ ప్రకటన కట్టుబడి ఉండాల్సి వస్తుంది. దాని ద్వారా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఒక చట్టపరంగానే వాళ్ళు ఇక్కడ ఒక పార్టీగా మనగలిగటానికి, వాళ్ళ ప్రజా సంఘాలు పనిచేసుకోవడానికి నిషేధం ఎత్తివేస్తారు. కాబట్టి అంటే ఈ రకంగా పనిచేయడానికి ఆ పార్టీకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది సీరియస్గా ఆలోచించాలి ఆ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.